గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుల ఇళ్లలో నరేంద్ర మోడీ ఫోటో పెట్టడం, అలాగే ఒక ప్రతిపక్ష నేత కేంద్ర కార్యాలయంలో బలవంతంగా దాడి చేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం ఎంతవరకు సమంజసం అని, ఇలా దాడులు జరుగుతూ ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న వికృత రాజకీయ క్రీడకు తెలంగాణ ప్రజలు తప్పక గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు పరిపాలన చాతగాక ఈరోజు ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో ఒక గుండారాజు నడిపిస్తున్నారు. నిన్న రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారికమైనటువంటి క్యాంపు కార్యాలయంలోకి పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళి ఆయన క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి బొమ్మ పెట్టాలి. ఎవరి ఇంట్లో ఎవరి బొమ్మ ఉండాలని నిర్ణయించే అధికారం ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే, ప్రతిపక్ష నాడు క్యాంప్ ఆఫీస్ అంటే, ఈరోజు భూపాలపల్లిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది. నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. అది వ్యక్తిగతంగా అది ప్రజల యొక్క కలుసుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి దాని కొరకు ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలందరికీ కూడా క్యాంప్ ఆఫీస్ కట్టేయడం జరిగింది. అందులో ఎవరి ఫోటో ఉండాలి, ఆయన వ్యక్తిగతంగా అది ఆయన ఇష్టానుసారంగా కేసీఆర్ బొమ్మ ఉంటుందా లేకపోతే ఎవరి బొమ్మ ఉంటుంది అనేది అక్కడ ఉండేటువంటి వారి ఇష్టం. కానీ నిన్న పెద్ద ఎత్తున అక్కడికి పోయి ముఖ్యమంత్రి బొమ్మ పెట్టి గుండాల్లాగా, వీధి రౌడీల్లాగా వ్యవహరిస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? ప్రీ ప్లాన్డ్గా వచ్చి అంత పెద్ద మొత్తంలో వచ్చి ఫోటో పెడతా ఉంటే ఏం చేస్తూ ఉన్నది ఇక్కడ ఉండేటువంటి పోలీస్ యంత్రాంగం అని ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నా. గతంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు, గతంలో కూడా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ క్యాంప్ ఆఫీస్లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మ పెట్టుకోమని బీఆర్ఎస్ ఒత్తిడి చేసిందా? ఇలాంటి గుండాయుధం చేసిందా? ఎవరి ఫోటోలు పెట్టుకోవాలనేది అక్కడ ఉండే స్థానిక శాసనసభ్యుల యొక్క విచక్షణ మేరకు ఉంటుంది. అది అధికార కార్యాలయం కాదది, ఒక ఎమ్మెల్యే ఉండేటువంటి రెసిడెన్స్. అది దాంట్లో పోయి అక్కడ బొమ్మ పెట్టడం నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నా. ఈరోజు భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మరి రాహుల్ గాంధీ ఇంట్లోనో, సోనియా గాంధీ ఇంట్లోనో, ప్రియాంక గాంధీ ఇంట్లోనో నరేంద్ర మోడీ బొమ్మలు పెట్టుకుంటారా? అక్కడ ఎంపీలకు ఇచ్చేటువంటి ఎంపీ రెసిడెన్స్లలో వాళ్ళ బొమ్మలు పెట్టుకుంటున్నా? బొమ్మలు పెట్టుకోవాలని చెప్పి బీజేపీ వాళ్ళ నుంచి వాళ్ళ ఇంట్లో ముందర ఏమైనా చేస్తున్నా? మరి ఎక్కడ లేనిది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సాంప్రదాయాలకు తెరలేపడం, ఇది ఎటువైపు తీసుకుపోతా ఉన్నారు రాజకీయాలన్నది ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి గుండా చర్యలను, ఇలాంటి చిల్లర రాజకీయాలను ప్రజలు హర్షించరు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇలాంటి చర్యలు మానుకో. యాక్సిడెంటల్గా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినందుకు సంతృప్తి పడేది పోయి ఇలాంటి చిల్లర రాజకీయాలకు ఎందుకు తెరలేపుతున్నావు? శాసనసభలో నీ దగ్గర పసలేదని అర్థమైపోయింది. ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి చాతగాని వ్యక్తివని అర్థమైపోయింది.